హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టుందే నా పరిస్థితి అని ఫోన్లో తన స్నేహితురాలు పద్మతో వాపోయింది నీరజ. అరే, ఏమైంది? ఎందుకు ప్రొద్దున్నే అలా దిగాలైపోయావు? ఏం జరిగింది చెప్పు అని లాలనగా అడిగింది పద్మ. ఏం చెప్పమంటావే, మొన్న పండక్కి ఊరెళ్ళి వచ్చాముగా, అదే ఇప్పుడు నాకు పెద్ద తంటై కూర్చుంది. అదేంటే, పండక్కి ఊరెళ్ళి వస్తే అదిప్పుడు నీకు తంటవ్వడమేంటి? ఏం జరిగింది? కాస్త వివరంగా చెప్పవే బాబు అని పద్మను గట్టిగా అడిగింది. చెప్తానే, నీకు కాకపోతే ఇంకెవరికి? నీకు చెప్పినా నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం మొదలుపెట్టింది నీరజ. మొన్న దసరా పండక్కి ఊరు వెళ్ళాముగా, అమ్మ వాళ్ళ ఇంటికి. ఒక 4 రోజులు వెళ్ళొచ్చా. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు పండగ కదా అని అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారు. నాన్నగారు ఒక చీర కొని తెచ్చారు. అమ్మ కొనుక్కున్న చీరల్లో నాకు నచ్చినది ఒక చీర తీసుకున్నాను. అమ్మ నా కోసమని నాన్నకు తెలియకుండా అంతకుముందే ఒక 2 చీరలు కొని ఉంటే ఆ 2 చీరలు కూడా ఇచ్చింది. మొత్తం 4 చీరలతో అత్తవారింటికి వచ్చాను. నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా ఆడబిడ్డ అక్కడే ఉంది. నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏం పట్టుకెళ్ళినా అత్తయ్యతో మాట చెబుతానే కానీ పట్టుకెళ్ళి చూపించడం ఏమీ ఉండదు. ఆ రోజు రాత్రికి మా ప్రయాణమైతే నేను బట్టలు సర్దుకుంటూ ఉంటే మా ఆడపడుచు నా దగ్గరకు వచ్చింది. ఏంటి నీరజ, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు, ఏం తెచ్చుకున్నావో ఏంటో కనీసం చెప్పలేదే అని కాస్త దిప్పు పొడుపుగా అంది. అప్పుడే బట్టలు సర్దుతున్న నాకు చీరలు పక్కనే ఉండడంతో, అయ్యో అదేం లేదు వదినా, మామూలుగానే, ఏముంటుంది, ఇదిగో ఈ చీరలే తెచ్చుకున్నాను అని తెచ్చుకున్న 4 చీరలు చూపించాను. 4 చీరలు చూసిన మా ఆడపడుచుకి నోట మాట రాలేదు. సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేనేం పట్టించుకోకుండా అవన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. రాత్రికి బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాను. మేము బయలుదేరిపోయిన తర్వాత మా ఆడపడుచు మా అత్తగారితో గొడవ వేసుకుందంట. నీ కోడలు చూడు, 4 చీరలు తెచ్చుకున్నాను పుట్టింటి నుంచి అని గొప్పగా చూపిస్తుంది. నువ్వు ఉన్నావెందుకు, ఎప్పుడూ ఒకటే ఇచ్చి పంపిస్తావు అని దెప్పిందంట. ఇది మరీ బాగుందే, మీ మరదలికి ఏం పని పాట లేదు, ఎప్పుడూ ఏవో చీరలు తెచ్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఆ 4 గుడ్డ ముక్కలేగా తెచ్చుకునేది. నీకు అంత ఇదైతే వెళ్ళి మీ నాన్నని అడుగు, నా మీద గంతులెయ్యకు అని కూతుర్ని చివాట్లు పెట్టిందంట. మా అత్తగారికి మేము ఉదయమే ఇక్కడ బస్సు దిగాము, క్షేమంగానే చేరిపోయాము అని మా ఆయన ఫోన్ చేసి చెబుతున్నాడట. మా అత్తగారిక అందుకొని, ఏరా నీ పెళ్ళాం ఏమనుకుంటుంది, పుట్టింటికి పండక్కి వెళ్ళింది అంటే ఏదో ఒక చీర తెచ్చుకోవాలి, కానీ 4 చీరలు తెచ్చుకుందంట. తెచ్చుకున్నట్టు నోరు మూసుకొని ఉండొచ్చు కదా. మీ అక్క దగ్గర గొప్పలు పోయిందంట. అది నిన్నటి నుండి నా మీద ఓ అరుస్తూనే ఉంది. పండగ పూట నా కూతుర్ని నేను తిట్టాల్సి వచ్చింది. అయినా ఎప్పుడు చూడు ఆ 4 గుడ్డ ముక్కలు తప్పితే ఇంక వేరే ఏమీ ఉండవేమిరా అని పొద్దున్నే మా ఆయన్ని దులిపేసి తన కడుపు మంట చల్లార్చుకుంది మా అత్తగారు. ఊరు నుంచి వచ్చాము, 10 రోజులు ఇంట్లో లేను కదా అని ఒక్కొక్కటి ఇల్లు శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉంటే మా ఆయన కోపంగా నా ముందుకు వచ్చి, ఏంటే నీకింకా బుద్ధి రాదా, తెచ్చుకున్న దానివి తెచ్చుకున్నట్టుండక మా అక్క దగ్గర ఎందుకు గొప్పలకు పోయావు, ఇప్పుడు చూడు నీ వల్ల మా అమ్మ అక్క అక్కడ దెబ్బలాడుకుంటున్నారంట. అయినా చీరలు తప్పితే ఇంక వేరే ఏమీ కనవడా నీకు, అదేదో ఇంట్లోకి ఏమైనా అవసరమైన వస్తువు తెచ్చుకోవచ్చు కదా, అయినా నిన్ను ఎవరు తెమ్మని అడిగారు, ఇకపైన ఎప్పుడైనా అలా చేశావంటే ఊరుకునేది లేదు అని రుసరుసలాడుతూ ఫ్రెష్ అయి బయలుదేరి ఆఫీస్కు వెళ్ళిపోయారు. ఇదే జరిగిందే, అసలు ఇందులో నా తప్పేమైనా ఉందా. మా ఆడపడుచు నా చీరలు చూసి తను కుళ్ళుకొని మా అత్తగారితో దెబ్బలాడితే మా అత్తగారు వచ్చి ఈయనకు ఎక్కడ లేనివన్నీ చెప్పింది. ఇప్పుడు ఈయనేమో ఏమీ లేని దానికి నా మీద పడ్డారు.
ఇలా ఉందే నా పరిస్థితి అని వాపోయింది నీరజ. పద్మ నీరజ పరిస్థితికి పెద్దగా నవ్వుకుంటూ, గొప్పగా ఉందే మీ ఆడబిడ్డ అత్తగారి పంచాయితీ. ఇలా కూడా ఉంటారన్నమాట. నిజమే నువ్వన్నది. నీ పరిస్థితి ఇప్పుడు ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టే ఉందే అని మరోసారి నవ్వింది పద్మ. నీరజ కూడా పద్మ నవ్వుతో జతకలిపింది. ఇద్దరూ కలిసి హాయిగా నవ్వుకున్నారు కాసేపు. అనగనగా అది ఒక అందమైన కుటుంబం. సీను ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్నాడు. భార్య లక్ష్మి చేసిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద ఉండటంతో గబగబా తినేసి ఆఫీస్ ఫైల్స్ కోసం చెక్ చేస్తూ, ఏమో లక్ష్మి, కాస్త కాఫీ పెట్టు, త్వరగా ఆఫీస్కి టైం అయిపోతుంది అన్నాడు శ్రీను. కిచెన్లో నుండి హా చేస్తున్నానండి, ఒక్క 5 నిమిషాలు అంది లక్ష్మి. ఇంతలో పక్కింటి పంకజం పిన్ని గారు గట్టిగా కేక వేసింది. అమ్మాయి లక్ష్మి, ఏం చేస్తున్నావే అంటూ. చేస్తున్న పనిని మరిచి వెనుకకు పరుగు తీసింది లక్ష్మి. ఏంటి పిన్నిగారు పిలిచారు? పంకజం. ఏం లేదే అమ్మాయి, ఎప్పుడో తెల్లవారి 8కి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు 9 కావస్తుంది, ఏం తోచట్లేదే. లక్ష్మి. ఓ అదా పిన్నిగారు, ఇప్పుడే టిఫిన్ చేసి ఆయనకు పెట్టాను. కాఫీ పెట్టమంటే ఇప్పుడే స్టవ్ ఆన్ చేసి కాఫీ పెట్టి వస్తున్నాను అంటూ లక్ష్మి అనగానే, ఇప్పుడేం విశేషాలుంటాయమ్మా, మా 5-6 రోజులొచ్చి పడ్డాయి అని అనగానే లక్ష్మి, ఇప్పుడేమైంది పిన్నిగారు అంతలా బాధపడుతున్నారు అంది. ఏం చెప్పనే తల్లి, ఇంతవరకు ఆరని దీపం ఏది అని ఎవరడిగినా టక్కున కార్తీక దీపం అని చెప్పేదాన్ని నిరాటంకంగా. ఇంకో 2000 ఎపిసోడ్లు ఉంటాయి అని కలలు కన్నానే. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి, నా కలలన్నీ కల్లలయ్యాయి అంటూ బాధపడింది పంకజం పిన్ని. లక్ష్మి. సరేలేండి పిన్నిగారు, బాధపడకండి, ఏదో ఒకరోజు మళ్ళీ ప్రారంభిస్తారులేండి అంటున్నంతలోనే పక్కింటి బాను వచ్చింది అక్కడికి. ఏంటి వదినా సంగతులు అంటూ. మా ఇంట్లో ఏముంటాయమ్మా సంగతులు, కొత్తగా పెళ్ళయింది కదా, నువ్వే చెప్పాలి. పంకజం పిన్ని. అవునే పిల్ల, నువ్వే చెప్పు, మీ ఆయన ఈరోజు ఆఫీస్కి వెళ్ళాడా లేదా? భాను. వెళ్ళారు పిన్నిగారు, అందుకే ఇక్కడికి నేను వచ్చాను. భాను లక్ష్మితో ఇలా అంది. వదిన, నా మెడలో నెక్లెస్ చూడు, బావుందా? పంకజం లక్ష్మి ఇద్దరూ నోరెళ్ళబెట్టి ఏది చూపించు అంటూ ఎగబడతారు. నీకేంటమ్మా, నువ్వేది కొనమన్నా మీ ఆయన కొంటూనే ఉంటాడు, నాకు ఉన్నాడెందుకు? ఉగాది పండగకు ఎప్పుడో ఓ 3 చీరలు కొన్నారాయన. నేను ఆయనకు తెలియకుండా మరో 4 చీరలు కొనుక్కున్నాను. వచ్చే నెలలో మా బంధువుల వాళ్ల మనవడి అన్నప్రాసన ఉంది. కొత్త చీర తెమ్మంటే మొన్నే తెచ్చా కదా అంటున్నాడు. పంకజం పిన్ని. అవునా అమ్మా పాపం అంటూ సాగదీసింది. బాను. నువ్వు కొనుక్కున్నావుగా వదినా, అందులో ఏదో ఒకటి కట్టేసుకో అంది. లక్ష్మి. చాలే ఊరుకో, నేను కొన్నవి చూస్తే నువ్వు కొంటున్నావు కదా అని పూర్తిగా తేవడమే మానేస్తారు. మొగాళ్ల బుద్ధి నీకు తెలియదు బాను అంటూ సాగదీసింది శ్రీను భార్య. ఇంతలో శ్రీను కేక వేశాడు లోపల నుండి. అప్పటికే అరగంట దాటింది మరి. వెంటనే కాఫీ సంగతి గుర్తొచ్చి నాలిక కరుచుకొని వంటింట్లోకి పరుగులు పెడుతూ ఉంది లక్ష్మి. ఇంకో 15 గంటలో వస్తానేం, కబుర్లు చెప్పుకుందాం అంటూ. తీరా కిచెన్లోకి వెళ్ళాక కాఫీ పూర్తిగా మాడిపోయింది. తెలిస్తే ఎక్కడ అరుస్తాడో అని చెప్పకుండా, తెస్తున్నానండి, ఇదిగో అయిపోయింది అంటూ ఆ మాడిన కాఫీలోనే కాసిన్ని పాలు నీళ్లు కలిపి తీసుకెళ్ళింది. సీను కాఫీ తాగుతూ, ఇదేమిటే, కాఫీనా కషాయమా? లక్ష్మి. అది కాఫీనే అండి, మన పిన్నిగారు లేరు, ఆవిడ ఈ కాఫీ పౌడర్ తయారు చేశారట, ఇది తాగితే రోజంతా స్టామినాగా ఉండొచ్చంట మరి. శ్రీను. ఆహా, ఆవిడ తేవడం నువ్వు చెయ్యడం నా కర్మ అనుకుంటూ బయలుదేరాడు. మాటల్లో పడితే కాఫీకి ఎంతటి తంట వచ్చిందో చూశారుగా. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.